మొదటి నిర్గమము ఐగుప్తులో నుండి వాగ్దాన దేశంలోనికి. రెండవ నిర్గమము ధర్మశాస్త్ర బానిసత్వం నుండి కృపలోనికి. మన ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు, దాని పేరు తృతీయ నిర్గమము. ఇది దేనికి వింటున్నారా? ఈ మూడో నిర్గమం దేనికి అంటే మతశాఖలో నుంచి వేరే చర్చిలోకి రావటానికి కాదు. వింటున్నారా? ఈ తృతీయ నిర్గమం దేనికోసం అంటే మరణ బానిసత్వంలో నుండి జీవపు స్వతంత్రంలోకి వెళ్ళటానికి, నిత్య జీవంలోకి వెళ్ళటానికి. మొదటి రెండు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళటం, కానీ చివరిది మూడవ నిర్గమము ఇక ప్లేసులు కాదండి, ఇది మరణంలో నుండి నిత్య జీవంలోకి వెళ్ళిపోవటమే. ఈ మూడు నిర్గమములు, నిర్గమం అంటే అర్థమైందంటే బయటికి తీసుకొని రావటం. దీన్ని నడిపిస్తుంది ఎవరంటే నిర్గమపు దూత. ఇంకా చెప్పాలంటే మూడు నిర్గమాల్లో ఒకే అగ్నిస్తంభం ఉన్నది. ఈ అగ్నిస్తంభం ఎప్పుడెప్పుడు కనపడిందంటే మూడు నిర్గమాల్లోనే కనపడింది. ఎందుకంటే నిర్గమం అనేది ఆయనకి చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఈ నిర్గమము జరిగే చోటే మేఘము కూడా కనపడింది.